ఎందుకంటే రుషికొండ సమీపాన ఈ రకంగా ఒక తిమింగలం కనిపించినట్టు స్క్యూబా డైవర్లు కొందరు చెప్పారు. ఈ దశలో మనతో మాట్లాడడానికి ఇన్స్ట్రక్టరు అలాగే దీనికి సంబంధించిన CEO ఉన్నారు. సరే ఏం జరిగింది? ఏదైతే చూసారు కదా నెట్లో కొంత వైరల్ అవుతుంది, అది ఏం జరిగిందండి? యాక్చువల్లీ మేము మొన్న రొటీన్ డైవ్స్కి వెళ్ళినప్పుడు మా ఇన్స్ట్రక్టర్ అండ్ స్టాఫ్తో మేము ప్రతిరోజు రొటీన్ డైవ్స్కి వెళ్తాం అనమాట అండి. సో సీ బెడ్ ఎలా ఉంది అది చూసుకోవడానికి వీళ్ళకి ఎక్స్పీరియన్స్కి రొటీన్ డైవ్స్ చేస్తూ ఉంటాం. సో ఆ క్రమంలో మేము వెళ్ళినప్పుడు సముద్రంలోకి రిటర్న్ అవుతున్నప్పుడు మాకు ఒక పెద్ద ఆబ్జెక్ట్ కింద కనిపించింది. సో అదేంటని చూడడానికి చూస్తే అది ఒక 10 feet వేల్ షార్క్ అనమాట అండి. అది అంత ప్రమాదకరం కాదు, బట్ ఏంటంటే దాన్ని వీడియోగ్రఫీ చేసి మెరైన్ కన్జర్వేటివ్ టీమ్కి ఇద్దామని చెప్పి మా ఫ్రీ డైవింగ్ ఎక్స్పీరియన్స్ డైవ్ ఇన్స్ట్రక్టర్ డైవ్ మాస్టర్ కలిపి దాన్ని వీడియోగ్రఫీ చేయడం జరిగింది. అది ఒక 10 meters పొడవు ఉన్నదండి. అరౌండ్ 2 tons పైనే ఉంటుంది అనమాట, 20 tons అలా ఉంటుంది దాన్ని. సో దాన్ని అది ఇంతకు ముందు కాలంలో చూసుకుంటే కనుక ఇప్పుడు లైవ్ మనం చూడలేదన్నమాట. సో ఏదో ప్రమాదకరంగా వలలో చిక్కుకుని ఎండాడ బీచ్లో లాస్ట్ ఇయర్ కనిపించడం జరిగింది. బట్ ఇదే ఫస్ట్ టైం వైజాగ్ హిస్టరీలో ఈ ఓషన్లో బే ఆఫ్ బెంగాల్లో ఇంత సమీపంలో దగ్గరలో 100 meters దూరంలో 4 meters డెప్త్లో కనిపించడం ఇదే మొదటిసారి. ఓకే, జనరల్గా దాని బిహేవియర్ ఎట్లా ఉంటుంది? పొరపాటున మన ఫిషర్మెన్ ఎవరైనా వెళ్తే తినడం అట్లా చేస్తుంది, ఎట్లా ఫ్రెండ్లీగా ఉంటాయండి? అది చాలా ఫ్రెండ్లీ అండి, హామ్ అయితే చేయదు ఎవరికి, బట్ ఇట్స్ ఎ వెరీ ఫ్రెండ్లీ షార్క్.